హలో ఎవ్రీవన్, మార్కెట్ విత్ గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మనకు ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిమాట్ అకౌంట్ అనేది చాలా ముఖ్యం. అసలు డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత టైం పడుతుంది అనేది మనం ఈ వీడియోలో చివరి దాకా చూసి మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మొత్తం చూడండి. ముందుగా డిమాట్ అకౌంట్ అంటే ఏంటి? మీరు షేర్ మార్కెట్లో ఒక షేర్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అవి కాగితం రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో స్టోర్ అవుతాయి. ఆ డిజిటల్ లాకర్ లాగా పనిచేసేదే డిమాట్ అకౌంట్. ఎగ్జాంపుల్, డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, షేర్స్ డిమాట్ అకౌంట్లో ఉంటుంది. సెకండ్ పాయింట్, డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి. స్టెప్ 1 అందరూ నోట్ చేసుకోండి. ముందుగా మీకు నచ్చిన స్టాక్ బ్రోకర్ యాప్ను ఎంచుకోండి. స్టెప్ 2 మొబైల్ నంబరు ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోండి. స్టెప్ 3 పాన్ నంబర్ను నమోదు చేయండి. స్టెప్ 4 ఆధార్ ద్వారా కేవైసీ పూర్తి చేయండి. స్టెప్ 5 బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయండి. స్టెప్ 6 సెల్ఫీ మరియు సిగ్నేచర్తో అప్లోడ్ చేయండి. స్టెప్ 7 ఈ సైన్ పూర్తి చేయండి. ఈ సైన్ పూర్తి చేసిన తర్వాత డిమాట్ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సాధారణంగా కొన్ని గంటల నుంచి 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ తర్వాత డిమాట్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన వెంటనే మీరు షేర్లు కొనడం, అమ్మడం ప్రారంభించవచ్చు. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఎంత సమయం పడుతుంది. మొదటిగా, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ ఆధార్ లింక్ అయి ఉండాలి, ఈమెయిల్ ఐడి, సిగ్నేచర్. స్టెప్ 8 వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ డిమాట్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి. స్టాక్ మార్కెట్ బేసిక్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.